రేయ్, మా ఇంట్లో నువ్వేం చేస్తున్నావురా? లేరా పైకి. లేరా పైకి. మీరంతా ఎందుకు నా ఇంట్లో ఉన్నారు? మిమ్మల్ని ఎవరు మా ఇంటికి రమ్మంది? ఏ నీ భార్య నీకేం చెప్పలేదా? ఏదో చెప్తుంది. తనకసలు బుద్ధి లేదు. మీకేమైంది? మీకు బుద్ధి లేదా? మమ్మల్ని ఇంటికి వచ్చి ఉండమని చెప్పింది మీ భార్య కాదు బాబు, కోర్టు తీర్పిచ్చిన తర్వాత మమ్మల్ని ఇక్కడ వచ్చి ఉండడానికి మీ శ్రీమతి గారు అనుమతిచ్చారు. మాకేమీ దిక్కులేక ఇక్కడికి రాలేదు. మా కోడల్ని చూసుకోవడానికే మేమిక్కడికి వచ్చాము. ఇదంతా ఒక బూటకం అంతే. ఇదంతా ఒక సాకు మీకు. ఈ విషయాన్ని నువ్వు చెప్తున్నావు చూడు, అందుకు నాకు నవ్వొస్తుంది. పెళ్ళయి ఇల్లరికం వచ్చి కాపురం చేస్తున్నా నువ్వా నాకు చెప్పేది? నా భార్య దగ్గర కోట్ల ఆస్తున్నా తనని పెళ్లి చేసుకున్నాక నా ఇంటికి, నా సొంతింటికి తీసుకెళ్లి పెట్టుకున్నాను. నీలాగా పెళ్ళాం ఇంటికొచ్చి ఆ నీడలో బ్రతకడం లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. నిన్ను నువ్వు నాతో పోల్చుకోకు. ఎప్పుడైనా సింహం సింహమే, తోడేలు తోడేలే. మా ఇంట్లో నుంచో నీదంతా మాట్లాడుకో. ఏం జరుగుతుంది ఇక్కడ? మీ ఇంటికొచ్చిన విషయంలో నీ భర్త మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడమ్మా. వాడికి సమాధానం కావాలటమ్మా. నువ్వే ఆ సమాధానం ఏంటో చెప్పు. అర్జున్, ఏంటి? అర్జున్, వీళ్ళెందుకు ఇంటికి వచ్చారని ప్రశ్నించే హక్కు నీకు లేదు. ఎందుకంటే వీళ్ళని ఇంటికి పిలిపించిందే నేను. నీకు ఎన్నిసార్లు ఎన్ని అనుభవాలు జరిగినా బుద్ధి రాదు. మోసం వంచన చేసే వాళ్ళ మీదే నీకు ప్రేమ ఎక్కువ, అభిమానం ఎక్కువే. అందుకే ఇలాంటి వాళ్ళందరినీ కోరి నెత్తి మీద పెట్టుకుంటున్నావు. నన్ను నా వాళ్లే ఎంత మోసం చేసినా దాన్ని భరిస్తూ సహిస్తూ బతకడం లేదా? అలాని వాళ్ళని దూరం చేసుకోగలనా అర్జున్? మోసం చేసేవాళ్లు ఎదురుగా వచ్చి గుండెల్లో కత్తితో పొడిస్తే ఎదిరించొచ్చు, కానీ తోడుగా ఉండి వెన్నులో కత్తి దించుతున్నారు కదా, అలాంటి వాళ్ళని ఏం చేయగలం కదా లక్ష్మమ్మ? నేనేం మోసం చేశానమ్మా మిమ్మల్ని? అయ్యో లక్ష్మమ్మ, నువ్వు మోసం చేస్తున్నావని నేను చెప్పడం లేదు. ఇది ఎవరికి అర్థం కావాలో వాళ్ళకు అర్థం అవుతుందిలే, వదిలే. మరి మనవాళ్ళు అంటున్నారు కదా, ఎవరమ్మా చెప్పండి? లక్ష్మమ్మ, కొన్నిసార్లు మన వాళ్ళని మనం వదిలిపెట్టలేం కదా. నేను ఈ విషయం ఎవరి గురించి చెప్తున్నానో వాళ్ళకిప్పటికే అర్థమైందిలే.
అది ఏదో కాలిన వాసన వస్తోంది కదా. అమ్మోయ్, నాకంటూ వాసనే రావట్లేదు. వంటగదిలోకి వెళ్ళి చూడు. ఆ, అలాగే. అమ్మా, అర్జున్ ఫుల్లుగా తాగొచ్చాడు. అది వాసన. అది నేను చెప్పేదేంటంటే శివగామి అర్జున్ల మధ్య ఏదో తేడా జరిగింది. అమ్మోయ్, అక్కడ కాలిన వాసనేం రావట్లేదే. అవునా? బయట వస్తుందేమో, వెళ్ళి చూడు. బయట? ఆ, భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ సరిగ్గా లేదనుకుంటా. నా వాళ్లే నన్ను మోసం చేస్తున్నారని చెప్పింది కదా. అది ఎవరికో తెలుసా? అర్జున్కే. ఎందుకంటే ఆ లక్ష్మమ్మ శివగామిని ఎప్పటికీ మోసం చెయ్యలేదు. అది శివగామిని క్లియర్గా చెప్పింది కదా. అమ్మోయ్, ఎక్కడ కాలిన వాసనే రావట్లేదు. అవును కదా? అయితే సైలెంట్ గా ఉండు. నేను గమనించానమ్మా, వాళ్ళిద్దరి మధ్య బంధానికి బీటలు పడ్డాయి. ఆ బీటలు పెద్దవి చెయ్యాలి. మనం వచ్చిందే అదే మీరు వచ్చిందే శివగామి అర్జున్ల మధ్య దూరం పెంచాలని కదా. కానీ ఇప్పటికే ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఇదే మనకి మంచి అవకాశం. దాన్ని మనం వాడుకోవాలి. ఈ పరిస్థితిని మనకి అనుకూలంగా మలుచుకోవాలి. ఏమైనా అర్జున్కి శివగామి మీద ఏదో తెలియని కోపముంది.